ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా రెడీ అవుతోంది. హార్ముజ్ జలసంధి ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేసింది. అవి వ్యూహాత్మక ప్రదేశాలు కావడంతో వాటిపై దాడులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ పై అమెరికా భూతల దాడులకు పాల్పడవచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ట్రంప్ నుంచి ఆమోదం లభిస్తుందో లేదో ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కు అదనపు దళాలు, యుద్ధ విమానాలు మోహరించింది అగ్రరాజ్యం. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం. అగ్రరాజ్యం చేసే అటాక్ ను ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా రెడీ అయింది. భారీగా బలగాలను మోహరించింది. ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా రెడీ అవుతోంది. హార్ముజ్ జలసంధి ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేసింది. అవి వ్యూహాత్మక ప్రదేశాలు కావడంతో వాటిపై దాడులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ పై అమెరికా భూతల దాడులకు పాల్పడవచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ట్రంప్ నుంచి ఆమోదం లభిస్తుందో లేదో ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కు అదనపు దళాలు, యుద్ధ విమానాలు మోహరించింది అగ్రరాజ్యం. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం. అగ్రరాజ్యం చేసే అటాక్ ను ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా రెడీ అయింది. భారీగా బలగాలను మోహరించింది. యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ఇరాన్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీసాలను కూడా రద్దు చేసినట్లు టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. అందులో భాగంగానే యుఏఈ పై అటాక్ చేసింది. దీంతో అమెరికా స్థావరాలతో పాటు పలు ప్రాంతాలు నాశనమయ్యాయి. భద్రతాపరమైన ఆందోళన నేపథ్యంలో యుఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.